మావయ్య మావయ్య పలకడేంటి? అసలు ఈ ముసలోడు చెప్పిన పని చేస్తాడో లేదో ఏంటో. మా ఆయన వచ్చే టైం అయిపోయింది. 2వ తారీఖు వచ్చింది, నువ్వు పెన్షన్ తీసుకున్నావా? ఇచ్చేసారండి. నాకు ఇవ్వలేదురా. మావయ్య మావయ్య ఏంటి పొద్దు పొద్దున్నే ఈదిలో సోదా? నేను చెప్పిన పని చేయకుండాని వెళ్ళి ఇంట్లో పని చేయండి. అలాగేనమ్మా. ఇంట్లో పని ఎవరు చేస్తారో కానీ కరెంట్ తొందరగా ఎంతసేపు తుడతారు? ఇలాగా గ్యాస్ బండ్ వస్తుంది, గ్యాస్ బండ్ తీసుకోవాలి. ఏమండి ఆఫీస్కి వెళ్ళి ఆగ్రహించుకుని వచ్చేస్తానన్నారు, ఇంకా రాలేదు. టైం ఎంత అవుతుందండి? అప్పుడు పెళ్లికి వెళ్ళి మనం ఆకలేస్తాలి. రండి తొందరగా రెడీ అయ్యి ఉన్నాను. సరే అండి. అనయా 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 కలగలుస్తున్నారు. మీరు రెడీ అయ్యారా పెళ్లికి? కూర్చోండి కూర్చోండి వస్తారు. తమ్ముడు వచ్చావా? అనయా ఇంకా నువ్వు రెడీ అవ్వలేదా? పెళ్లికి మనం వెళ్ళాలి కదా, నువ్వే కదా పెద్ద నీకు మన బంధువులు. నాకు వచ్చి ఓపిక లేదురా. మా అబ్బాయిలు కోళ్ళు వస్తారు, వాళ్ళతో పాటు నువ్వు కూడా కారులో వెళ్ళిపోరా. బాబాయ్ వచ్చేసావా? ఏనా ఇంకా రెడీ అవ్వలేదు నువ్వు? వచ్చి ఓపిక లేదురా. నువ్వు కోళ్ళు నీ చిన్న కలిసి వెళ్ళిపోదురా. సరేనమ్మా. లక్ష్మి వెళ్దాం కానీ నాకు అసలు లేసం ముందు మా ముగ్గురికి కలిపి కాఫీ పెట్టి తీసురా. ఏంటి నా కాళ్ళు ఇంత చిన్న గ్లాస్ తో టీ ఇచ్చింది నాకు? లక్ష్మి మా బాబాయ్కి ఏంటి అంత చిన్న గ్లాసులు టీసి ఇచ్చేవేంటి? మామయ్య గారికి షుగర్ ఎక్కువ కదండి, టీ ఎక్కువ అయితే షుగర్ పెరిగిపోతుందనండి. అయ్యో మామయ్య గారు కాలిపోతుందా? నేను చల్లారి పెట్టమంటారా? లేదండి లేదండి. పర్వాలేదమ్మా, వేడివేడిగా బాగానే ఉంది. బాబాయ్ నేను ఆఫీస్ పని మీద సరిగ్గా టైంకి ఇంటికి రాకపోనా నా తండ్రిని చాలా బాగా చూసుకుంటుంది నా భార్య. ఒరే అది కాదురా. ఈ యాదవ కాకులు కొంప మీద పడి వస్తుంటాయి. యాదవ గోల్ చేశారనుకో ఏదో కనిపెట్టేస్తాం మీకు. ఎందుకు లేరా మీ ఇద్దరి మధ్యగా నేను బస్సులో ఆటోలో వచ్చేది, మీరు తొందరగా వెళ్ళండి. సరే బాబాయ్ అయితే తొందరగా వచ్చాయి. అలాగే నేను వెళ్తాను ఈలోగా. అలాగే లక్ష్మి రా తొందరగా. కానీ దేవుడు ఎంత మంచి కాళ్ళని ఇచ్చాడు నీకు. తప్పేటో నాకు తెలియట్లేదు కానీ నా కోళ్ళు మాత్రం నన్ను వేధిస్తుందిరా. ఏదో రోజు తను తప్పు తను తెలుసుకుంటున్నా.